ఇవాళ జనవరి 12th మనం నేషనల్ యూత్ డేగా ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటామండి. మనందరికీ తెలిసే ఉంటుంది, స్వామి వివేకానంద ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మనం నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి రిలేటెడ్గా ఇవాళ ఒక కొటేషన్ చూద్దాం. ఇక్కడ మామూలుగా ఈ కొటేషన్ స్వామి వివేకానంద చెప్పినటువంటి కొటేషన్ వచ్చేటప్పటికి, స్ట్రెంగ్త్ బ్రింగ్స్ లైఫ్, వీక్నెస్ బ్రింగ్స్ డెత్. అదనమాట కొటేషన్. యాక్చువల్గా స్ట్రెంగ్త్ బ్రింగ్స్ లైఫ్, వీక్నెస్ బ్రింగ్స్ డెత్. కానీ ఇది నేను ఫాలో అయ్యేది ఇవాళ రాశాను. స్ట్రెంగ్త్ బ్రింగ్స్ స్ట్రెంగ్త్ అంటే మనం స్ట్రాంగ్ అని మనం నమ్మామనుకో, మన లోపల ఆ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. మనం మనకు వీక్గా అనిపిస్తుంది, నేను వీక్గా ఉన్నాను అని అనుకున్నప్పుడల్లా వీక్నెస్ బిల్డ్ అవుతుంది. సో స్ట్రెంగ్త్ బిల్డ్స్ స్ట్రెంగ్త్, వీక్నెస్ బిల్డ్స్ వీక్నెస్. చాలా చాలా పవర్ఫుల్ మనం కనుక ఈ కొటేషన్ని యూజ్ చేసుకోగలిగితే. సో నేను ఆల్మోస్ట్ చాలా ఫ్రీక్వెంట్గా, చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యే ఒక స్టేట్మెంట్స్లో ఇదిగో ఈ లాస్ట్ స్టేట్మెంట్, వీక్నెస్. ఎప్పుడన్నా ఇది చేయలేను అనిపించింది, సో అప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని వీక్నెస్ ఉంటే వీక్నెస్సే అనిపిస్తుంది. స్ట్రాంగ్ సో అట్లా అనుకునే కొద్దీ అది ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. సో వీక్నెస్ బ్రింగ్స్ వీక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడన్నా పొద్దున్నే లేవాలనిపించట్లేదు, క్లాస్ ఉందో లేదో, సంథింగ్ ఏదో వర్క్ ఉంది కానీ మార్నింగ్ లేవాలనిపించట్లేదు, సో అప్పుడు లేదు, క్లాస్ ఉంది, వర్క్ ఉంది, ఇది నిద్ర మొత్తగా ఉండడం వీక్నెస్ మళ్ళీ వీక్నెస్ వస్తుంది, లేదు లేవాలి, స్ట్రాంగ్. అది ఇంకా ఇవాళ కూడా ఇప్పుడు అసలు ఈ వీడియో చేయాలనిపించట్లేదు అనమాట. ఒక విపరీతమైన తలనొప్పిగా అనిపిస్తుంది, కానీ లేదు, పోస్ట్పోన్మెంట్ అనేది వీక్నెస్ అనేది వీక్నెస్ ఇస్తుంది. లేదు, చెయ్యాలి, ఒకసారి స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేస్తాం, స్టార్ట్ చేయి. వీక్నెస్ బ్రింగ్స్ వీక్నెస్. ఇలా మనసులో ఒకసారి అనుకొని ఇంకా ఓకే స్టార్ట్ చేయడం అనమాట. ఇది నాకు చాలా 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 సిచ్యువేషన్స్లో ఇది నాకు చాలా యూజ్ అయిన కొటేషన్ అనమాట. స్వామి వివేకానంద గారిని ఇన్స్పైర్ అయ్యే ఇది నేను పాటిస్తూ ఉంటాను అనమాట. అందుకని చెప్తున్నాను, ఇది నేను రెగ్యులర్ బేసిస్లో పాటిస్తూ వచ్చేదన్నమాట. దానివల్ల పేషెన్స్ పెరుగుతూ ఉంటుంది, మనం చేయాలనుకున్నది కంప్లీట్ చేయగలుగుతూ ఉంటాం, ఎక్కువ వర్క్ మనం చేయగలుగుతాం, కొంత పోస్ట్పోన్మెంట్ వీలైనంత వరకు తగ్గించుకోగలుగుతాం. స్ట్రెంగ్త్నే ఇస్తుంది, వీక్నెస్నే ఇస్తుంది. వీక్గా ఉన్నప్పుడు బీ స్ట్రాంగ్ అని మనమే అనుకోవాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు ఎన్ని చెప్పినా అది మహా అయితే ఒక రోజు, ఒక గంట, లేకపోతే ఒక వారం, ఆ తర్వాత మళ్ళీ పనిచేయదు. మనకే ఒక ఫిలాసఫీ ఉండాలి, మనకే ఒక ఐడియాలజీ ఉండాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. రైట్, మరి డిస్కషన్ స్టార్ట్ చేద్దామా? ఇంకొక విషయం అండి, మీరు యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ చూసారా? జిఎస్ పేపర్స్ మనం లాస్ట్లో క్వశ్చన్స్ ఇస్తుంటాం కదా, దాంట్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఈఐఏ దానికి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, ఫెడరలిజం క్వశ్చన్ వచ్చింది, WHO క్వశ్చన్ వచ్చింది. ఇవన్నీ మీరు గమనించున్నారా? సైన్స్ అండ్ టెక్నాలజీలో COVID-19కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో మన వాళ్ళు కూడా బాగా రాశారు కొంతమంది జిఎస్కి సంబంధించిన ఆ క్వశ్చన్స్. కొంచెము చూద్దాం ఎలా ఉంటుందో. బట్ ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి అనాలిసిస్ నేను చేస్తున్నాను, మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది అవన్నీ మనం క్వశ్చన్స్ చేశాము, వాటికి మీరు కొంతమంది ఆన్సర్స్ కూడా రాశారు, ఎవాల్యుయేషన్ చేశాము అని. సరే, మరి ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించింది. ఇవాళ మనం 11th and 12th సంబంధించిన ఆర్టికల్స్ చూస్తున్నాం. ఫస్ట్ 11th సంబంధించిన ఆర్టికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క గ్రోత్ అనేటటువంటిది ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో రావడం జరిగిందో దాంట్లో గ్రోత్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి వస్తున్నాయి, వాటి ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎందుకు ఇంపార్టెంట్ అండి? అవును, వస్తూనే ఉంటాయి కదా ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి. దేనికి ఇంపార్టెంట్? ఇంతకీ ఈ 1 or 2% పెరిగింది ఇన్వెస్ట్మెంట్ అన్నది చెప్తున్నారు. మనం ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపి అన్న కంటెక్స్లో చదువుకుంటాం. తయారీ రంగము అంటాం తెలుగులో మ్యానుఫ్యాక్చరింగ్ని. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి ఎకానమీలో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఇలాగ మనం 3గా తీసుకుంటే
మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఇండస్ట్రియల్ సెక్టార్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇండస్ట్రీ అని కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఇండస్ట్రీలో ఒక పార్ట్, మేజర్ పార్ట్. సరే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటటువంటిది అటు జీడిపి కాంట్రిబ్యూషన్ వైజ్గా చూస్తేనేమి, ఎంప్లాయ్మెంట్ వైజ్గా చూస్తేనేమి, క్యాపిటల్ గూడ్స్ మనం వేరే వాళ్ళ మీద, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి, దానికి కావాల్సిన మెషిన్స్ ఇవన్నీ ఏవైతే క్యాపిటల్ గూడ్స్ ఉంటాయో అవన్నీ రావాలి అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వల్లే అవుతుందన్నమాట. సో ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో చాలామంది అగ్రికల్చర్లోనే ఉన్నారు. దాని నుంచి వచ్చే జీడిపి తక్కువ శాతమే, కానీ దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు 43% వరకు ఉన్నారు. సుమారుగా 43% ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి అగ్రికల్చర్ నుంచే వస్తుంది. మరి అగ్రికల్చర్లో ఎక్కువ మంది ఉన్నారు అవసరమైన దానికంటే. సో అది షిఫ్ట్ అవ్వాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ స్ట్రాంగ్ అవ్వాల్సిందే. అలాంటి కంటెక్స్లో మనకి కోవిడ్-19 వచ్చిన సందర్భంగా ఎకానమీ అనేటటువంటిది పడిపోయింది. అంతకుముందు కూడా మనము కోవిడ్-19 రాకముందు కూడా 2019లో కూడా ఎకానమీ స్లోడౌన్ అనేటటువంటిది మనకు ఉందన్నమాట. మరి ఆ ఎకనామిక్ స్లోడౌన్ అనేటటువంటిది మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే ఏం కావాలి? మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఏదన్నా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మూలధనం ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగడం అనేది పాజిటివ్ ఇండికేషనా, నెగిటివా? ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి గ్రోత్ ఈ విధంగా ఉంది ఎకానమీలో అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ని మనం పాజిటివ్ సైన్గా చూస్తామా, నెగిటివ్ సైన్గా చూస్తామా? పాజిటివ్ సైన్గా చూస్తాము. సో ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం అనేది పాజిటివ్ సైన్, వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ మనము ఒకసారి మన ఎకానమీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కోసం గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ గురించి చదువుదామా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని పెంపొందించడం కోసం ఏమేం మెజర్స్ తీసుకోవడం జరిగింది అదొకసారి మనం చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి. దీంట్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది వాళ్ళ ఆధార్కి సంబంధించిన జడ్జిమెంట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఆధార్కి సంబంధించినటువంటి వర్డిక్ట్ అంటున్నాం, అదేంటి ఇంతకీ? మనకి 2018లో ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేటటువంటిది 2 విషయాల మీద ఆధార్కి సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒకటి, అసలు ఆధార్ అనేటటువంటిది ఆధార్ యాక్ట్, అప్పుడు ఆధార్ అనేటటువంటి చట్టం ద్వారా తీసుకొచ్చారు. సో అసలు ఆధార్ అనేటటువంటిది వ్యాలిడా కాదా అన్న క్వశ్చన్కి ఎస్, అది వ్యాలిడే అని చెప్పింది 2018లో జడ్జిమెంట్. రెండోది, ఆధార్ చట్టాన్ని, ఆధార్ అనేటటువంటి బిల్లుని మనీ బిల్లు రూపంలో ప్రవేశపెట్టారు. అంటే లోక్సభకే ఎక్కువ పవర్స్ ఉంటాయి కదా మనీ బిల్ అంటే. సో అసలు అది వ్యాలిడా కాదా అని చెప్పి బిల్లుని ప్రవేశపెట్టారు. మరి 2018లో పుట్టస్వామి, కేఎస్ పుట్టస్వామి అనేటటువంటి పర్సన్ నేతృత్వంలో ఆ పర్సన్ వేసినటువంటి పిటిషన్స్ అన్నమాట ఇవన్నీ. సో పుట్టస్వామి కేసు అంటాము, లేదా పుట్టస్వామి జడ్జిమెంట్. పుట్టస్వామి కేసు 2017లో రైట్ టు ప్రైవసీకి సంబంధించి ఉందండి. రైట్ టు ప్రైవసీకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులోనే గోప్యత అనేటటువంటి హక్కు ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 కింద అంది. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ 2018లో పుట్టస్వామి కేసులోనే ఆధార్ అనేది వ్యాలిడే, మనీ బిల్ రూపంలో పాస్ చేయడం అనేది ఇబ్బంది ఏమీ లేదు అని అన్నారు. మరి ఈ 2018లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని రివ్యూ చేస్తూ కొన్ని పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. ఆ పిటిషన్స్ అనేటటువంటి వాటి మీద మనకి జడ్జిమెంట్ అనేది వెలువడుతుంది అన్నారు. ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి అన్నది రేపటి న్యూస్ ఆర్టికల్లో మనకు వస్తుంది, అప్పుడు చూద్దాం. బట్ అసలు ఈ 2018లో వచ్చిన జడ్జిమెంట్ ఏంటి, అసలు దానికి సంబంధించిన విషయాలు ఏంటి ఒకసారి తెలుసుకుందామా? ఫస్ట్ ఇక్కడ చూడాలండి, అసలు ఆధార్ అంటే ఏంటి? ఇదొక 12 అంకెల ఐడెంటిటీ నెంబర్ అన్నమాట. అందరూ రెసిడెంట్స్కి ఇది ఇవ్వడం జరుగుతుంది. సిటిజన్ అవ్వాల్సిన అక్కర్లేదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఇస్తారు రెసిడెంట్కి. దీనికి యూనిక్ ఐడెంటిఫికేషన్, ఈ UIDAI అనేటటువంటి అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది దాన్ని డేటాని కలెక్ట్ చేసుకోవడం, మెయింటైన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. డెమోగ్రఫిక్ డేటా, పేరు, ఊరు, వీటితో పాటు బయోమెట్రిక్ డేటా, మన థంబ్ ఇంప్రెషన్, ఐరిస్, ఇవి కలెక్ట్ చేసుకుంటారనమాట ఆధార్కి సంబంధించి. అయితే 2018లో ఈ కేసు వెళ్ళినప్పుడు ఏమన్నారంటే అసలు ఇది రైట్ టు ప్రైవసీని భంగం కలిగించట్లేదా? 2017లో రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పారు, అవునా కాదా? పుట్టస్వామి కేసులోనే గోప్యత హక్కు అనేటటువంటిది ఫండమెంటల్ రైట్ అన్నారు కదా. మరి ఆధార్ నంబర్ గోప్యత హక్కుని భంగం కలిగించట్లేదా అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, ఆధార్ కంటూ ఒక చట్టం ఉంది. రెండవది, దానికి ఆధార్ని ఎందుకు తీసుకొచ్చారంటే గవర్నమెంట్ అంది చాలామందికి
రకరకాల స్కీమ్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా మనీ స్పెండ్ చేస్తున్నాము, అది రైట్ పర్సన్స్కి వెళ్ళాలి అంటే ఒక ఆధార్ లాంటి ఐడెంటిటీ ఉండాలి అన్నారనమాట. సో లెజిటిమేట్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ప్రపోర్షనాలిటీ, గోప్యత హక్కుని భంగం కలిగించడం ఎక్కువ, అంటే ఒక ఇండివిజువల్ యొక్క ప్రైవసీకి మరి అది కలిగించేటటువంటి మనకి ఉపయోగం ఏదైతే ఉందో, ఒక డిగ్నిటీ ఆఫ్ పూర్ మ్యాన్ అని స్పెసిఫిక్గా ఆ పదాన్ని వాడడం జరిగింది సుప్రీంకోర్టు. సో మీరేమో మా ప్రైవసీ అంటున్నారు, మరి ఒక పూర్ మ్యాన్కి ఇది ఒక డిగ్నిటీని ఇస్తుంది. సో ఈ 3 ఉన్నాయి కాబట్టి అదేమీ వైలేట్ చేయట్లేదు రైట్ టు ప్రైవసీని అని చెప్పి ఆధార్ని అప్హోల్డ్ చేస్తూ, కానీ మీరు ఇష్టం వచ్చిన దానికి ఆధార్ని వాడకూడదు. ఆధార్ అనేది పబ్లిక్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవాలన్నా, పాన్ నెంబర్, ఇన్కమ్ ట్యాక్స్ వీటికి వాడుకోవచ్చు. అంతేగాని ప్రైవేట్ ఏజెన్సీస్ ఆథరైజేషన్కి ఆధార్ ఇవ్వద్దు, బ్యాంక్ అకౌంట్ ఉండాలంటే ఖచ్చితంగా ఆధార్ ఉండాలి, అలాగేమీ వద్దు. అలాగే ఏదైనా ప్రైవేట్ యాక్టివిటీకి అంటే స్కూల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, దానికి అలాంటి వాటికి ఆధార్ వద్దు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి అన్న స్కీమ్ లాంటిది ఉందండి, అది వెల్ఫేర్ స్కీమ్, స్కూల్కి సంబంధించింది కానీ వెల్ఫేర్ స్కీమ్ కాబట్టి ఆధార్ మ్యాండేటరీ చేయొచ్చు. కానీ అలా కాకుండా ఒక ప్రైవేట్ స్కూల్లో ఆధార్ ఉంటేనే మేము జాయిన్ చేసుకుంటాము నార్మల్ స్టూడెంట్కి అలా అనడం అనేటటువంటిది ప్రజెంట్ ఉన్నటువంటి దీని ప్రకారం వ్యాలిడ్ కాదు. సో ఆధార్ అనేటటువంటిది అథెంటికేషన్ యూనిడైరెక్షనల్, అంటే ఆధార్ నెంబర్ని బట్టి ఈ వ్యక్తి ఎవరో అని తెలుసుకోవచ్చు, కానీ అతని డీటెయిల్స్ ఎవరంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి దాన్ని మార్చడానికి ఉండదన్నమాట. ఆ విధంగా ఆధార్కి సంబంధించి 2018లో జడ్జిమెంట్ వచ్చినప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ఏమంటున్నారు, ఎందుకని రివ్యూ పిటిషన్కి వెళ్ళారు? మనీ బిల్ రూపంలో ఇది ఎందుకు ప్రవేశపెట్టారు? ఆ రోజు మీరు మనీ బిల్ రూపంలో ఉన్నారు, అది ఎందుకు ప్రవేశపెట్టారో చెప్పాలి, అది కరెక్టా కాదా. రెండోది, పాన్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి ఎందుకు అసలు ఆధార్ అనేది, దాంతో లింక్ చేయడం ఎందుకు, వద్దు కదా అన్నట్టుగా ఈ 2 విషయాల మీదను రివ్యూ పిటిషన్స్ ఫైల్ చేశారు 2018లో జడ్జిమెంట్ని. అది మనకి జడ్జిమెంట్ గురించి మనం రేపు చదువుకోబోతున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిందండి. బంద్రా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, మహారాష్ట్రలోని బంద్రా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది అవ్వడం జరిగింది. చిన్నపిల్లలు ఉండేటటువంటి ఎమర్జెన్సీ రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ చనిపోవడం జరిగింది పిల్లలు. సో ఎప్పుడైనా ఒకటి గుర్తించాలండి, ఫైర్ యాక్సిడెంట్స్ అనేటటువంటివి అవి మేనేజబుల్లా కాదా అంటే అవి జరగకుండా ముందు జాగ్రత్త. ఇప్పుడు అర్త్క్వేక్ అని ఉంది, ఆ డిజాస్టర్ని మనం ఆపలేం కదా, అదేవిధంగా సునామీ ఉంది, ఆపలేం. కానీ ఫైర్ యాక్సిడెంట్స్ అన్నవి మనము మెజర్ తీసుకోగలిగితే మనం ఆపగలము, అవునా కాదా? సో ఇవి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్గా చెప్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళిన ఎన్ని హాస్పిటల్స్లో ఫైర్ సేఫ్టీ మెకానిజం ప్రాపర్గా ఉంది, మీరు చదువుకుంటున్నటువంటి ఎన్ని కాలేజెస్ లేదా ఎన్ని ఇన్స్టిట్యూషన్స్లో మరి ఫైర్ సేఫ్టీ మెకానిజం అనేటటువంటిది ప్రాపర్గా ఉంది, అవునా? సో ఫైర్ సేఫ్టీ మెకానిజమ్స్ అనేటటువంటి ఫస్ట్ సిస్టమ్స్ ఉన్నాయా, దానికంటూ రెగ్యులేషన్ ఉంది, కానీ ఆ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా? సరే రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అవేర్నెస్ అనేది ఉందా అసలు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అని? ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే హెల్త్ కేర్ సిస్టమ్స్ వీటన్నిటిలో, హాస్పిటల్స్ వీటన్నిటిలో కంపల్సరీ ఫైర్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇదే మొదటిసారి కాదు, ఇలాంటివి ఎన్నో జరిగాయన్నమాట. ఎన్నోసార్లు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అనేటటువంటివి జరిగాయి. సో ఇలాంటప్పుడు ముందుగానే ఎస్పెషల్లీ హాస్పిటల్స్ ఇవి ముందుగానే మ్యాండేటరీగా అసలు రెగ్యులేషన్ ఎలా ఉంది అని చెప్పేసి ముందుగా ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేటటువంటి చేపట్టడము, సేఫ్టీ మరియు ఎవాక్యుయేషన్ డ్రిల్స్ ఎప్పటికప్పుడు చేపట్టడము, ఇవన్నీ చేస్తూ ఉండాలి. వల్నరబుల్, ఇప్పుడు చూడండి మామూలుగా కొంత అడల్ట్స్ పెద్దవాళ్ళు అయింటే అక్కడి నుంచి తప్పించుకోవడానికన్నా ఉండేది, చిన్న పిల్లలండి అప్పుడే పుట్టారు, వాళ్ళని ఎమర్జెన్సీ రూమ్లో పెట్టారు. మరి వాళ్ళకి ఏ విధంగా ఇది ఉంటుంది? అది అనెథికల్, ఇల్లీగల్. డిజాస్టర్ మేనేజ్మెంట్ వైపుగా చూసుకుంటే అది మన ఫెయిల్యూర్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీ కింద చదువుకుంటాము. రూల్ ఆఫ్ లా అంటున్నాము. అదేంటి రూల్ ఆఫ్ లాకి అసలు ఈ ఆర్టికల్కి ఏం సంబంధం? ఇక్కడ సెంట్రల్ విస్తా అంటున్నారు. సెంట్రల్ విస్తా అంటే ఏంటండి? పార్లమెంట్ బిల్డింగు, అక్కడ మినిస్టర్స్ వాళ్ళకు ఉండే కొన్ని మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్, వైస్ ప్రెసిడెంట్ యొక్క బిల్డింగ్, ఇలా ఓవరాల్గా ఆ ప్రాంతం మొత్తాన్ని లూటన్స్ ఢిల్లీ అంటున్నాం. ప్రస్తుతం పార్లమెంట్ ఈ రాజ్పథ్ అంటామండి, మన ప్రెసిడెంట్ బిల్డింగ్ నుంచి ఇటు మనం ఇండియా గేట్ వరకు ఉండేటటువంటి ఇది ఏదైతే ఉంటుందో ఈ పాత్ అంతా ఉంటుందో రాజ్పథ్ అంటాం. సో ఈ చుట్టూ ఇదంతా ఏరియా
డెవలప్ చేయాలి ఇలాంటి బిల్డింగ్స్తో అని చెప్తున్నారు. సో సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ అని వాటికి పేరు పెట్టాము. చాలా వేల కోట్లు ఖర్చు అవుతున్నాయన్నమాట. సరే బాగానే ఉంది. రీసెంట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏమని, ఇప్పుడు అసలు ఈ విధమైనటువంటి ప్రాజెక్ట్ చేపట్టడం అనేది కరెక్టా కాదా అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది అంటే, ఇదిగో ఇది ఎగ్జిక్యూటివ్ డెసిషన్, క్లియర్గా ఎగ్జిక్యూటివ్ ఇలాంటి వాటిలో డెసిషన్స్ తీసుకోవచ్చు అని ఉంది. వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ చెప్పబడిందో ఆ ప్రొసీజర్కి అనుగుణంగానే వెళ్తున్నారు కాబట్టి మేము ఇంటర్వ్యూన్ అవ్వలేము అన్నారు. అయితే ఇక్కడ మనకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటిది కూడా ఉంది. ఎస్, వాళ్ళు ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు, కానీ అంటే లెటర్ అని అంటాం, బట్ ఆ స్పిరిట్ని ఫాలో అవుతున్నారా, లెటర్ అండ్ స్పిరిట్ అని అంటారు కదా. మరి డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఆ పర్టికులర్ ప్రాసెసే కరెక్టా కాదా అని మీరు ఎందుకు చూడకూడదు? అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకే ఎందుకు కన్ఫైన్ అవ్వాలి? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా ఉందా లేదా అని చూడొచ్చు కదా. ఎన్నో రకాలైనటువంటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ లేదు వాళ్ళ ప్రాసెస్ బాగానే ఉంది కాబట్టి అని ఎలా చెప్పగలదు? ఎందుకని డ్యూ ప్రాసెస్ని ఫాలో అవ్వలేదు సుప్రీంకోర్టు అన్నది క్వశ్చన్. ఇక్కడ దీన్ని మనము ఇదిగోండి ఈ ఆర్టికల్ మొత్తాన్ని చదివి ప్రతి పాయింట్ మనకు అక్కర్లేదు అదంతా. ఈ 2 ప్రిన్సిపల్స్ అసలు ఏంటి, ఎలాంటి కంటెక్స్లో వీటిని వాడాలి అది మనం తెలుసుకోవాలి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టబద్ధంగా ఏవైతే స్టెప్స్ చెప్పబడ్డాయో అవి చేయడం. అసలు ఆ చట్టమే కరెక్టా కాదా అనేది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కింద మనం క్వశ్చన్ చేస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించిందండి. దీంట్లో మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం అనే దాని గురించి చూద్దాం. సో అసలు ద్రవ్య విధానం అనేటటువంటిది ఏంటి, దానికి సంబంధించినటువంటిది ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి జనరల్గా ఎకనామిక్ పాలసీస్లో రకరకాల పాలసీస్లో 2 ఇంపార్టెంట్ పాలసీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఫిస్కల్ పాలసీ, రెండోది మానిటరీ పాలసీ. ఫిస్కల్ పాలసీ అనేటటువంటిది బడ్జెట్ ఈ విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఫినాన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది చేపడుతూ ఉంటుంది. అదే మానిటరీ పాలసీ అనేటటువంటిది ఇంతకుముందు ఓన్లీ ఆర్బీఐ, ఇప్పుడు ఆర్బీఐతో పాటు ఆర్బీఐ సభ్యులు మెంబర్స్గా ఉండేటటువంటి మానిటరీ పాలసీ కమిటీ వీళ్ళు కలిసి ఈ ఫిస్కల్ మానిటరీ పాలసీని డిసైడ్ చేస్తూ ఉంటారు. మరి అసలు మానిటరీ పాలసీ యొక్క అసలైనటువంటి పర్పస్ ఏంటి? మానిటరీ పాలసీ ఏం చేస్తుందంటే మనీ సప్లై ఎంత ఉంది, మార్కెట్లో మనీ సప్లై ఎంత ఉంది, ఆ మనీ సప్లైని మేనేజ్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలి. అది ప్రైమరీ గోల్. దాంతోపాటు గ్రోత్ని కూడా పెంచాలి, కంట్రీలో గ్రోత్ని పెంచాలి. మనీ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎప్పుడు ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ అప్పుడు గ్రోత్ దెబ్బతింటే ఎలాగా? లేదు, మనీ సప్లై తక్కువగా ఉంది, మనం మనీ సప్లై తక్కువగా ఉన్నప్పుడు గ్రోత్ని పెంచాలని మనీ సప్లై చేసాం, అది ఇన్ఫ్లేషన్ని పెంచితే ఎట్లా? ఇట్లా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తే గత 2 సంవత్సరాలుగా మనము ఈజీ మానిటరీ పాలసీని ఫాలో అవుతూ ఉన్నాము. సో ఈజీ మానిటరీ పాలసీ మరియు టఫ్ మానిటరీ పాలసీ అని చెప్తూ ఉంటారు. ఈ రెండిటికి ఏంటి తేడా? ఈజీ మానిటరీ పాలసీ కింద ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, దాంతో ఎక్కువ మంది లోన్స్ తీసుకోవచ్చు. టఫ్ మానిటరీ పాలసీ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ మంది మరి వడ్డీ తీసుకోవడానికి ముందుకు రారనమాట. ఎందుకని? ఇదిగో మన సిచ్యువేషన్ని బట్టి, మనీ సప్లై సిచ్యువేషన్ని బట్టి ఇలా మానిటరీ పాలసీ అనేది డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడేం చెప్తున్నారంటే ఇదిగో ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి ఈజీ మానిటరీ పాలసీ నుంచి. ఎస్, మనకి ఇన్ఫ్లేషన్ని రెస్ట్రైన్ చేయాలి, కంట్రోల్ చేయాలి, అదేవిధంగా ఎకనామిక్ రికవరీ, గ్రోత్ని కూడా సపోర్ట్ చేయాలి. దానికి ఈజీ మానిటరీ పాలసీ అనేది ఉంటే అది ఇన్ఫ్లేషన్ మీద ఎక్కువ నెగిటివ్ టెండెన్సీ ఉంటుంది, అల్టిమేట్గా అది గ్రోత్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో దాని నుంచి మూవ్ అవుట్ అవ్వాలి. ఇంట్రెస్ట్ రేట్స్ని బాగా తగ్గిస్తూ వెళ్తూ ఉన్నారు, పాలసీ రేట్స్ అవన్నీ అవి కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. దానికి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 2014లో ఉర్జిత్ పటేల్ అనే కమిటీ రికమెండేషన్స్ ప్రకారం దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ చైర్మన్గా ఉంటారు. ఆర్బీఐకి సంబంధించిన 2 గవర్నర్స్ మెంబర్స్, గవర్నమెంట్ ద్వారా నామినేట్ చేయబడే వాళ్ళు 3 ఉంటారు. సో ఇక్కడ ఏదైనా టై వచ్చింది అంటే అల్టిమేట్గా అంటే ఒక విషయంలో ఈ డెసిషన్ తీసుకుందామా, 3 ఓకే అన్నారు, 3 నో అన్నారు, అప్పుడు ఫైనల్ డెసిషన్ ఆర్బీఐ గవర్నరే తీసుకుంటారనమాట.
ఆ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ అంటాం, ఎస్పెషలీ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, వీటిని సెట్ చేయడంలో మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్ మరియు ఎన్విరాన్మెంట్ కింద చదువుకుంటాం. ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఇండియా అనేటటువంటిది ఫ్రంట్ సీట్లో ఉండాలి అని చెప్తున్నారనమాట. మరి ఏంటి ఇది, ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ నీతి ఆయోగ్ యొక్క ప్లాన్ ప్రకారం మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుగా మూవ్ అవ్వాలి. దేనికి, ఎందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుగా మూవ్ అవ్వాలి? ఎన్విరాన్మెంట్ వైజ్గా చూసుకున్నా మంచిది, ఎకనామిక్ వైజ్గా చూసుకున్నా మంచిది. సో ఇట్లా మనకి ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుగా మూవ్ అవ్వాలి అన్నది మన ప్లాన్ అనమాట. ఎప్పటికీ 2030 కల్లా మూవ్ అవ్వాలి అనుకుంటున్నాం. మరి ఆ కంటెక్స్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయాలి అంటే వాటికి రీఛార్జ్ చేసుకునే బ్యాటరీస్ ఉండాలి. లిథియం అయాన్ బ్యాటరీస్ అంటాం. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటటువంటివే ఎక్కువ కాస్ట్ అవుతాయి. ఆ పర్టికులర్ కార్ కానీ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ బైక్ కానీ అవి తయారు చేసేటప్పుడు వాటిలో ఎక్కువ కాస్ట్ ఈ బ్యాటరీ కాస్టే అవుతుంది అనమాట. ఈ బ్యాటరీస్ అనేవి ఇండియాలో మనకు తయారు చేయడానికి ముడి సరుకు అవైలబుల్గా లేదు. సో మనం ప్రైమరీలీ చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. సో ఈ చైనా మీద డిపెండెన్స్ తగ్గించుకోవడానికి అని చెప్పేసి లాటిన్ అమెరికా, ఎస్పెషలీ అర్జెంటైనా, ఈ కంట్రీతో మనము ఒక MOU చేసుకోవడం జరిగిందనమాట. ఏమని, మాకు మీరు ఈ లిథియంకి సంబంధించిన రా మెటీరియల్ సప్లై చేస్తారా అని MOU చేసుకున్నాము. సో మనం ఇండిజినస్గా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని తయారు చేయబోతున్నాం. తయారు చేస్తే ఏమవుతుంది, కొంత కాస్ట్ తగ్గుతుంది. దాని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ఇంకా బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరికీ కొంత సపోర్ట్ ఇచ్చేందుకు గాను ఫేమ్ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. ఇది పాతదే, బట్ ఫేమ్ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ అర్జెంటీనాతో మరి MOU చేసుకోవడం ఇది రీసెంట్ మెజర్. లాటిన్ అమెరికన్ కంట్రీతో ఇది తీసుకోవడం అనేది చాలా రీసెంట్ మెజర్. ఫేమ్ అనే స్కీమ్ ముందు నుంచి ఉంది. మరి ఆ ఫేమ్ స్కీమ్ ఏం చెప్తుంది ఏంటో ఒకసారి చూసేద్దామా? ఇక్కడ గమనించాలండి, ఫేమ్ ఇండియా అంటున్నాం. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నాం. సో ఫేమ్ అనేటటువంటి స్కీమ్ అనమాట. దీని కింద ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వెహికల్స్ని తయారు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటటువంటిది. సో ఆ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ అనేటటువంటి 2015లో స్టార్ట్ అయ్యి 2019లో ఎండ్ అయిపోయింది. ప్రస్తుతానికి మనము ఫేమ్ 2 అనేటటువంటి దీని కింద ఉన్నామన్నమాట. దీంట్లో ఏంటి, హైబ్రిడ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి, టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ, డిమాండ్ క్రియేషన్, పైలట్ ప్రాజెక్ట్స్ని తీసుకొని రావడము, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ని సెటప్ చేయాలంటే, వాటన్నిటి మీదను ఫేమ్ స్కీమ్ అనేటటువంటిది మనకి వర్క్ చేస్తుంది. ఈ స్కీమ్ని ఇంతకు ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటటువంటిది లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ స్కీమ్స్ తీసుకోవడము, వివిధ కంట్రీస్తో అగ్రిమెంట్స్ చేసుకోవడం, వీటన్నిటి ద్వారా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి శేషాచలం హిల్స్ వైపుగా ఈ యానిమల్స్, ఎలిఫెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయంటున్నారు. ఇక్కడ మనం ఒకే పాయింట్ తెలుసుకోవాలండి. అదేంటి అంటే, యానిమల్స్ అనేటటువంటివి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మూవ్ అవుతూ ఉంటాయి, ఒకే ప్రాంతంలో ఉండవు. వాటికంటూ ఎలిఫెంట్ కారిడార్స్ అంటాం, కారిడార్స్ అనేవి ఉంటుంది. సో వివిధ రకాలైనటువంటి బయోస్ఫియర్ రిజర్వ్స్ వీటి గుండా ఇవి వెళ్తూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు అవి జనావాసాల గుండా ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ పంట పొలాలు కానీ అవి నష్టపోయాయి అనుకోండి, అక్కడ ఉన్న ప్రజలు వీటికి హామ్ చేయాలని చూడడము, అవి ఇంకా పంటలు నష్టం చేయడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. అవి జరగకుండా ఉండాలి అంటే ఎలిఫెంట్ కారిడార్స్ అనేవి డిస్టర్బ్ చేయకూడదు అన్నదే మనకున్నటువంటిది. ఇక్కడ న్యూస్లో శేషాచలం హిల్స్ అన్నారు. సో ఈ శేషాచలం హిల్స్ ఎక్కడున్నాయి? ఈస్టర్న్ ఘాట్స్. సో దానికి సంబంధించి అదొక బయోస్ఫియర్ రిజర్వ్ కూడా. ఈ విషయం మనం తెలుసుకోవాలి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, వెరీ ఇంపార్టెంట్. ప్లస్ మనకి ఎలిఫెంట్ కారిడార్స్ ఎందుకు? అవి సంచార జీవులు కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటిక్స్ సంబంధించినటువంటిది, సైమల్టేనియస్ ఎలక్షన్స్. దీని కింద మనం చదువుకుంటామండి. ఇంతకీ సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు అంటాం. సో జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి అన్నటువంటిది మనం ఇక్కడ తెలుసుకుందామండి.
కొంతమంది ఏమో జమిలీ ఎన్నికలు ఉండాలి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండాలి అంటారు. అంటే మరి వాటి యొక్క పాజిటివ్స్ ఏంటి? కొంతమంది ఏమో అసలు ఎలా పనిచేస్తాయి అసలు అంటారు. సో దానికి ఉన్న నెగిటివ్స్ ఏంటి? మరి కొంతమంది ఈ విధమైన చర్యలకి చేపడితే మిగిలిన దేశాల్లో ఉన్నట్టుగా మనం కొన్ని మెజర్స్ చేయొచ్చు అంటారు. సో అసలు నీతి ఆయోగ్ కానీ అలాంటివి ఏమైనా మెజర్స్ ఇచ్చాయా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి? లా కమిషన్ కానీ ఇవన్నీ ఏంటి? ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మనకు అరైజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఒకసారి చూద్దామా మరి. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటున్నాం. మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని పిలుస్తూ ఉంటాం. రీసెంట్గా మీరు చూస్తూ ఉంటారు ప్రతిదానికి వన్ నేషన్ వన్ ఓట్ అట్లా, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ కార్డ్ అట్లా రకరకాలుగా ఉన్నాయి కదండి. ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సింపుల్గా ఏమీ లేదండి. మనకి లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అవి డైరెక్ట్ ఎలక్షన్స్ కదా, వాటికి ఎలక్షన్స్ ఒకేసారి జరగాలి. ప్రతిసారి కాకుండా ఇప్పుడు 2019లో మనకి లోక్సభ ఎన్నికలు జరిగాయి. సో అదే టైంకి అన్ని రాష్ట్రాల్లోనూ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి ఒకేసారి. ఇంకా 5 సంవత్సరాల వరకు ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. అలా కాకుండా 2019లో లోక్సభ ఎన్నికలు జరిగాయి, 2020లో బీహార్ ఎన్నికలు, ఇట్లా కొన్ని జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 2021లో వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో ఇట్లా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇట్లా ప్రతిసారి ఎప్పుడు దేశంలో ఏదో ఒక మూల ఎప్పుడు ఎన్నికలే ఉంటూ ఉంటే మరి దానికి గవర్నమెంట్ అనేటటువంటి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయకూడదు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ చెప్తారు కాబట్టి. సో దానివల్ల గవర్నాన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కాబట్టి. సో ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది ఒకటేసారి కండక్ట్ చేసేస్తే. సో ఇవి 2 మెరిట్స్ అని చెప్పారు. సో గవర్నాన్స్ అనేటటువంటిది కదా అసలు గవర్నమెంట్ చేయాల్సింది, కానీ ఎప్పుడు ఎలక్షన్స్ ప్రాసెస్లోనే ఉన్నట్టు ఉంటుంది అని. కానీ కన్సర్న్స్ ఏంటి? ఇప్పుడు లెట్సే వెస్ట్ బెంగాల్లో ఈ ఇయర్ ఎలక్షన్స్ జరుగుతాయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నారు అనుకుందాం. మరి ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయిపోగానే తన పదవీ కాలం మామూలుగా 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అయిపోగానే ఒప్పుకొని మిగిలిన వాళ్ళందరితో సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరపడానికి ఒప్పుకుంటుందా? ఫెడరల్ అంటే స్టేట్స్ యొక్క కన్సర్న్స్ అవన్నీ ఏమవుతాయి? అదొకటోది. రెండోది, ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ చేస్తారు. ఏ విషయాల మీద చేస్తారు? నేషనల్ విషయాల, స్టేట్ విషయాల, ఏ విషయాల మీద చేస్తారు? అది ఇంకో కన్సర్న్. కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్. ఓకే, జమిలీ ఎన్నికలే జరిగాయి, అందరూ ఎన్నికయ్యారు, మరి అవిశ్వాస తీర్మానం పాస్ అయింది సెంట్రల్ లెవెల్లో, పార్లమెంట్లో, లోక్సభలో మెజారిటీ కోల్పోయింది, దాంతో గవర్నమెంట్ పడిపోయింది. అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరపాలి కదా లోక్సభకి. అంటే అప్పుడు మిగిలిన స్టేట్స్ అన్నిటికీ జరపాలా? లేదు. ఒక స్టేట్లో ఎలక్షన్స్ అయ్యాయి, సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఒక 6 నెలలు గడిచింది. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానమో ఇంకొకటో ఏదో పాస్ అయింది. మరి మిగిలిన 4.5 సంవత్సరాలు ఏం చేయాలి? 4.5 సంవత్సరాల తర్వాత కదా మళ్ళీ అందరికీ కలిపి సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగేది. అప్పటిదాకా ఏం చేయాలి? ఇట్లా మనకి రకరకాల కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్, ఫెడరల్ కన్సర్న్స్ ఉన్నాయి సైమల్టేనియస్ ఎలక్షన్స్తో. మరి నీతి ఆయోగ్ ఏమందంటే అలా కాకుండా 5 సంవత్సరాలని కాకుండా ఒక్కొక్క 2 ఇయర్స్కి ఒకసారి, ఇదిగో ఈ పీరియడ్లో ఇట్లా అని 2 ఇయర్స్కి ఒకసారి అని క్యాలెండర్ ఇవ్వండి. అప్పుడు కనీసం కొంతైనా తగ్గుతుంది కదా, ప్రతి ఫ్రీక్వెన్సీగా లేకుండా ముందుగా తెలుస్తుంది ఓకే ఈ టైంలో ఇది ఉంటుందని. అట్లా మనకి 2 ఇయర్స్కి ఒకసారి అని ఇవ్వచ్చు కదా. ఇలాగ నీతి ఆయోగ్ సజెస్ట్ చేసింది. మనం ఒకసారి ఇక్కడ గమనించి చూస్తే 1999లో లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఇదిగో సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి తన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదిగో చాలామంది రిసెప్టివ్గా ఉన్నారు ఈ ఇష్యూతో. రిసెప్టివ్ అంటే ఏంటి? దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేటటువంటిది సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి ఇదిగో ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది, పాలసీ పెరాలసిస్ ఆగిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడల్లా పాలసీస్, స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయకూడదు, రకరకాలుగా ఉంటాయన్నమాట. సో అది ఆగిపోతుంది కాబట్టి ఇది మంచిదే అని చెప్పింది. మన ప్రైమ్ మినిస్టర్ కూడా చాలాసార్లు రీసెంట్గా కూడా మొన్న నవంబర్లో కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు. సో దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. మైగవ్ పోర్టల్లో కూడా దీని గురించి మీరేమనుకుంటున్నారని ప్రజాభిప్రాయ సేకరణ జరగడం జరిగింది. ఇలా కొంతమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే నీతి ఆయోగ్ ఏమందంటే ఇదిగో యూకే లాగా ఫిక్స్డ్ టర్మ్ పార్లమెంట్స్ అనేటటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి సో జనరల్ ఎలక్షన్స్ అనేటటువంటివి కండక్ట్ చేసే ముందు ఫిక్స్డ్ టర్మ్ ఇంకేటి పరిస్థితుల్లోనూ ఆ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉండదు.
కానీ ఒక డెమోక్రసీలో మెజారిటీ లేనప్పుడు అది పడిపోవాలి, ఉండకూడదు, అవునా కాదా? సో అది కొంత ఛాలెంజ్ అనమాట. కొన్ని స్టేట్స్ ఇవి డివైడ్ అయి ఉన్నాయి, కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఫిక్స్డ్ టర్మ్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో సెట్ అవ్వదు అన్నటువంటిది అనమాట. అందుకని మళ్ళీ నీతి ఆయోగ్ మిడ్ టర్మ్ 2 సంవత్సరాలకు ఒకసారి అన్ని ఎలక్షన్స్ అన్నీ కలిపి ఒక్కొక్కసారి కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఐడియాని ఇవ్వడం జరిగింది. బట్ ప్రస్తుతానికి దీని మీద అప్పుడప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. అంతే తప్ప ఇంప్లిమెంటేషన్లోకి ఇంకా రాలేదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం, ఇండియా నేపాల్ రిలేషన్స్లో. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒకటి ఏంటి అంటే, ఇదిగో డిస్ప్యూట్ అనేటటువంటి జరుగుతూ ఉంది. ఇది ఇండియా నేపాల్ మధ్య బార్డర్ డిస్ప్యూట్ అనేటటువంటిది ఉంది. సో ఈ కంటెక్స్లో ఏమంటున్నారంటే, ఇండియా నేపాల్ రిలేషన్స్ మాకు ఇంపార్టెంట్, కానీ మేము చిన్న మీరు పెద్ద అలాంటి భావంతో కాదు, ఈక్విటీ బేస్డ్ ఫ్రెండ్షిప్ కావాలి మాకు. బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ వద్దు. అంటే ఏంటి, మేమే చెప్తే అది అన్నట్టుగా కాదు. సో ఈక్వాలిటీ బేసిస్లో మమ్మల్ని ట్రీట్ చేయాలి, ఈక్వాలిటీ బేస్డ్ ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి అని అన్నారనమాట. ఇది కూడా కరెక్టే. కొన్నిసార్లు ఇండియా అనేటటువంటిది మనం వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్తో జోక్యం చేసుకుంటున్నాం అన్నది క్రిటిసిజం. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది వాళ్ళ ఇంటర్నల్గా కొన్ని ఫెయిల్యూర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మరి ఏదో ఒక విధంగా తోసిపుచ్చుకోవాలి కదా, దానికి ఇండియా అనే సాకు చూపిస్తున్నాయి, అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్గా కూడా మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి 2 దేశాల మధ్య. ఆల్రెడీ మనకు నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఉంది. నేపాల్ ఏమంటుందంటే, ఎస్ మాకు నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఉండాలి, కానీ మమ్మల్ని ఈక్వల్గా ట్రీట్ చేయండి, ఈక్వల్ కంట్రీగా ట్రీట్ చేయండి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి వ్యాక్సిన్ అప్రూవల్ అనేటటువంటిది అయిపోయింది. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కోవిన్ అనే యాప్ని తీసుకొని వచ్చాము. ఈ కోవిన్ అనే యాప్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నటువంటిది కంప్లైంట్స్ అనమాట. రైట్, రియల్ టైంలో అసలు ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి ఎంత వ్యాక్సిన్స్ ఏ ఏజ్ గ్రూప్ ఏ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్న వాళ్ళకి ఇస్తున్నామన్న రియల్ టైం డేటా మనకు తెలుసుకోగలం అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ అన్నటువంటిది ఇంపార్టెంట్. అయితే ఈ కోవిన్ అనేటటువంటి యాప్ ఏదైతే ఉందో దాంట్లో డేటా ఎంట్రీ చేయడం అనేటువంటి డిలే అవ్వడము, కొన్నిసార్లు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా లేకపోవడము. ఆధార్ కార్డ్స్ చూడండి, ఆధార్ కార్డ్స్ అనే మ్యాండేటరీ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ పర్సన్ స్ట్రీట్లో ఉన్నారనుకుందాం, డెస్టిట్యూట్ అనుకుందాం. సో వీళ్ళకి సంబంధించి మరి వ్యాక్సిన్ ఎవరిస్తారు? ఆధార్ ఖచ్చితంగా ఉండాలి అన్నాము. ఆధార్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఓల్డ్గా ఉన్నటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చారండి, మీరు ఆ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని నోట్ చేసుకుంటూ ఉన్నారు, మీ దగ్గరికి వచ్చి నిల్చున్నారు. నాకు కూడా వ్యాక్సిన్ కావాలండి, ఏజ్ నాది పెద్దగా ఉంది, వ్యాక్సిన్ కావాలని అడిగారు. మీరు అన్నారు సరే మీ ఆధార్ నెంబర్ చెప్పండి ఎన్రోల్ చేసుకుంటాము అన్నారు. ఆ వ్యక్తి నాకు ఆధార్ లేదండి, అసలు నాకు ఒక ఇల్లు కూడా ఏమీ లేవు నా దగ్గర, నేను అక్కడక్కడ ఆడుకుని అలా తింటూ ఉంటాను అని చెప్పారు. సో అప్పుడు మీరు ఆ పర్టికులర్ ఆఫీసర్ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారండి? నీకు ఆధార్ లేదు కాబట్టి వెళ్ళిపో అని చెప్పి పంపిస్తామా? లేదులే నీకు వ్యాక్సిన్ ఇస్తాము అంటే ఖచ్చితంగా ఈ యాప్ అనేది ఆధార్ ఉంటేనే పనిచేస్తుంది. మరి ఏం చేస్తారు మీరు? ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే? రైట్, ఒకసారి కోవిన్ యాప్ గురించి చూసేసి నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ఇవంతా చేయాలన్నా కోవిన్ యాప్ ఉండాలి. షెడ్యూల్ అంటే ఇనాక్యులేషన్ అంటే ఆ పర్టికులర్ ఇంజెక్షన్ అనేటటువంటిది ఏ టైంకి వేస్తారు, మనకి ఫాలో అప్స్ మీకు బాగానే ఉందా ఏముంది ఇదంతా యాప్ ద్వారానే చేస్తారు. ఏమైనా అడ్వర్స్ ఈవెంట్స్ ఉన్నాయా చెప్పచ్చు. సర్టిఫికేషన్ అంటే వ్యాక్సిన్స్ వీళ్ళకి 2 డోసెస్ ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికేషన్ అది ఇవ్వడం కానీ ఇవంతా కూడా దీని ద్వారా జరుగుతుంది. కోవిన్ అనేటటువంటిది వరల్డ్లోనే లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తుందన్నమాట. మరి దాని ద్వారా ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏవైతే వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటాం. సో ఈ వ్యాక్సిన్ హెజిటెన్సీ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని మనం ఎదుర్కొనే దానికి ముందుగా ఉండాలి. సో వ్యాక్సిన్ హెజిటెన్సీని ఎదుర్కోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ ఉంటే ఎదుర్కోవాలి. దాంతోపాటు ఈ అఫోర్డబిలిటీ, అందరికీ ఫ్రీగా ఇవ్వట్లేదు, మీకు తెలిసి ఉండాలి. ఈ వ్యాక్సిన్ అందరికీ ఫ్రీగా ఇవ్వట్లేదు, గవర్నమెంట్ కూడా ఈ కంపెనీస్ ఫ్రీగా ఇవ్వట్లేదు, అమ్ముతున్నాయి. సో అఫోర్డబిలిటీ అనే కన్సర్న్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా చూడాలి, ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ చూసుకొని అవేర్నెస్ని బిల్డ్ చేసుకోకుంటూ కనుక ఉంటే
ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా చెప్పచ్చు మనము. నెక్స్ట్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న దాని కింద. ఇక్కడ రీసెంట్గా ఒక ఫ్లైట్ కూలిపోవడం జరిగింది ఇండోనేషియా దగ్గరలో. సో బోయింగ్ విమానం అనమాట కూలిపోవడం జరిగింది. మరి అసలు అక్కడ ఏం జరుగుంటుంది ఏంటి అన్నది తెలుసుకోవడానికి ప్రతి ఫ్లైట్లోనూ మనకి బ్లాక్ బాక్స్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఆ బ్లాక్ బాక్స్ని సముద్రం అడుగు నుంచి ఆ శిథిలాల నుంచి వెలికి తీశారు. మరి అక్కడ ఏం జరుగుంటుంది, ఎందుకు టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే ఆ ఫ్లైట్ అనేటటువంటిది ఎందుకు క్రాష్ అయిపోయింది. ఎయిర్ క్రాషెస్ అనేటటువంటివి మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ డిజాస్టర్స్ అనమాట ఎయిర్ క్రాష్ అనేది. సో ఎందుకు జరిగింది ఏంటి ఇవన్నీ చూడడానికి బ్లాక్ బాక్స్ అనేవి మనకి యూజ్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చెప్పాలంటే అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇవి కొన్ని వెదర్ వల్ల ఇలా జరగచ్చు, రకరకాల రీజన్స్ వల్ల ఈ విధంగా మనకి ప్లేన్ అనేటువంటిది ఎయిర్ క్రాష్ అనేది జరగచ్చు అనమాట. చూడండి బ్లాక్ బాక్స్ అది ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంటుందండి, బ్లాక్ కలర్లో ఉండదు, ఆరెంజ్ కలర్లో ఉండేటటువంటి బాక్స్ అనమాట. దీంట్లో 2 రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ దీంట్లో ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఈ బ్లాక్ బాక్స్ అనేది ఫ్లైట్ డేటా రికార్డర్ అనమాట. ఫ్లైట్ డేటా రికార్డర్. సో ఓవరాల్గా ఫ్లైట్కి సంబంధించినటువంటి మొత్తం డేటా, టెంపరేచర్ లోపల ఎలా ఎంత ఉంది, స్పీడ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఆల్టిట్యూడ్ ఎంత హైట్లో ఉంది, ఇవంతా చూసుకుంటూ ఉంటుంది. దాంతోపాటు కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్ ఇక్కడ వీళ్ళు కూర్చోంటారా, సో కాక్పిట్లో ఉన్న వాళ్ళ వాయిస్ రికార్డ్ చేసుకుంటుందన్నమాట. సో ఈ విధంగా ఓవరాల్గా డేటా అనేది ఉంటుంది. దానిపైన కేసింగ్ అనేటటువంటిది ఎంత డెప్త్ వెళ్ళినా సరే, ఎంత టెంపరేచర్ చూడండి 1100 టెంపరేచర్స్ని హీట్ని కూడా తట్టుకొని బ్రతకగలదు అనమాట, అది ఉండగలదు. సో 6000 మీటర్ల లోపలికి వెళ్ళినా సరే అదేమీ డ్యామేజ్ అవ్వదన్నమాట. ఇది అల్ట్రాసోనిక్ పల్స్ని ఎమిట్ చేస్తుంది. సో అది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి మనం కనుక్కోవచ్చు. అల్ట్రాసోనిక్ పల్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుందన్నమాట 90 రోజుల వరకు. సో ఆ 90 రోజుల లోపల కనుక మనం దాన్ని కనుక్కుంటే రికవర్ చేసుకొని డేటా చూసుకొని ఓకే ఈ రీజన్స్ వల్ల ఇది ఇలా అయిందా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. పాలిటీకి సంబంధించి ఫామ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎగెనిస్ట్గా ఫార్మర్స్ ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నటువంటి వీటికి సంబంధించి గవర్నమెంట్ అనేటటువంటిది రకరకాలుగా చాలాసార్లు టాక్స్ అనేది జరిపింది. కానీ ఆ టాక్స్ అనేది సఫలీకృతం అవ్వలేదు. సో అయితే అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు చూస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఏమందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్లను కానీ ఈ చట్టాలను పాస్ చేసిన విధానంతో కానీ మేము చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాము. సో ఆ చట్టాలని మీరు ఇంప్లిమెంట్ చేయడం ఆపేస్తారా లేదా మమ్మల్ని ఆపేయమంటారా అని అడిగింది. దీన్ని చాలామంది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ లేదా జ్యుడిషియల్ యాక్టివిజంగా చెప్పడం మొదలుపెట్టారండి. ఎందుకని? చట్టాలు పాస్ చేయడం అన్నటువంటిది ఎవరి బాధ్యత? పార్లమెంట్ యొక్క బాధ్యత. వాటిని అమెండ్ చేయడం అన్నది ఎవరి బాధ్యత? పార్లమెంట్ యొక్క బాధ్యతే. మరి ఏ చట్టాలు జ్యుడిషియల్ రివ్యూ అనే పవర్ ఉంది, కానీ జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది కాదనట్లేదు. కానీ ఈ చట్టాల్లో ఎంత మెరిట్స్ ఉన్నాయి, ఎంత డీమెరిట్స్ ఉన్నాయి అన్నది చూడాలి. సో అది లేకుండా రివ్యూని యాక్టివిజం వైపుగా తీసుకెళ్ళి మేము ఫార్మర్స్ కాజ్ని సపోర్ట్ చేస్తాము అంటే కాదు. ఆ చట్టాల్లో ఉన్న మెరిట్స్ ఏంటో కూడా చూడాలి కదా. జ్యుడిషియల్ యాక్టివిజంగా చెప్తా ఉంటామన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం తెలియాలండి. అసలు ఈ చట్టాలకు సంబంధించి డిస్కషన్ ఎక్కడ జరగాలి? పార్లమెంట్లో జరగాలి, అవునా కాదా? పార్లమెంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిబేట్ డిస్కషన్ జరగాలి. అది కాకుండా ఇలా కోర్టుల్లో కాదు కదా. ఇంతమంది ప్రజలకు సంబంధించిన విషయం, పార్లమెంట్లో ఎన్నుకోబడినటువంటి లీడర్స్ వీళ్ళు దాని మీద డిబేట్ చేయాలి. ఫార్మర్స్ గ్రూప్స్తో డిబేట్స్ చేయాలి. సుప్రీంకోర్టుకి తీసుకువెళ్ళడం అనేటటువంటిది, దాన్ని పాపులరైజ్ చేయడం అన్నటువంటిది జ్యుడిషియల్ యాక్టివిజం కింద మనం చెప్పచ్చు. జ్యుడిషియల్ యాక్టివ్గా మరి చేయాల్సింది లెజిస్లేటివ్, మరి మీటింగ్స్ అవి జరపాల్సింది ఎగ్జిక్యూటివ్. మరి వాళ్ళ డొమైన్స్లోకి వచ్చేస్తున్నట్టే కదా. అది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్కి సంబంధించింది. ప్రధానమంత్రి కిసాన్ అనేటటువంటి ఈ ప్రోగ్రాం గురించి మనకు తెలుసు. 6,000 రూపాయలని ఫార్మర్ హౌస్ హోల్డ్కి అందించడం జరుగుతుందన్నమాట. మరి అది చూడండి 1,364 కోట్ల రూపాయలని రాంగ్ బెనిఫిషియరీ అకౌంట్స్లోకి వేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే సుమారుగా 20 లక్షల మంది ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్, అంటే
వాళ్ళకి క్రైటీరియా ఏదైతే ఉందో పిఎం కిసాన్ కింద వాళ్ళు ఆ క్రైటీరియా కిందికి రారు. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా మరి ఇది వెళ్తూ ఉంది. మరి ఏం చేద్దాము? ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అనేటటువంటిది ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఎవరు రైట్ బెనిఫిషరీ, ఎవరు కాదు. రైట్ బెనిఫిషరీ మనం ఎవరి కోసం ప్రోగ్రామ్ని టార్గెట్ చేస్తున్నాం, వాళ్ళకే అది అందాలి. వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి అందడము లేదా వాళ్ళతో పాటు వేరే వాళ్ళకి అందడము అనేటటువంటి దానివల్ల అసలైన బెనిఫిషరీ కోల్పోతారు. రెండోది గవర్నమెంట్ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. సో మరి ఏ విధంగా తెలుసుకుందాం రైట్ బెనిఫిషరీని? లోకల్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్స్ ఇవి ఐడెంటిఫై చేయాలి, ఎవరికి ఎంత భూమి ఉంది, ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని. అప్పుడు పిఎం కిసాన్ లాంటి స్కీమ్స్ సక్సెస్ఫుల్ అవుతాయి. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి కిసాన్ యోజన అంటున్నాం. సో దాని కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటున్నాం. సో దీంట్లో 2 హెక్టేర్స్ అంటే సుమారుగా 5 ఎకరాల లోపలే భూమి ఉండాలి. ఆ లోపల ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది. 2019 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. దీని కింద ఒక్కొక్క ఫార్మర్ హౌస్ హోల్డ్కి ఒక్కొక్కరే, ఒక ఇంట్లో ఒక్కళ్ళకే ఆ ఇన్కమ్ వచ్చేలాగా దీన్ని పెడుతున్నారనమాట. పిఎం కిసాన్ అనేటటువంటిది ఈ స్కీమ్. ఇందాక అన్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా మనీ వెళ్ళడం అనేది గవర్నమెంట్ యొక్క రిసోర్సెస్ లేదా పబ్లిక్ రిసోర్సెస్ని వేస్ట్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నట్టే. అది మనం తగ్గించాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని కూడా మనం పిలుస్తాం. బర్డ్ ఫ్లూకి సంబంధించింది. సో ఈ మధ్య అంతా చదువుతూ ఉన్నటువంటిదే కదా. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇదిగో కోళ్ళ ఫారాలు ఇవన్నీ కూడా మీరేమీ మూసేయాల్సిన అవసరం లేదు. పౌల్ట్రీ ప్రోడక్ట్స్ అనేవి ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నాయి, అవి క్లోజ్ చేయడం అవసరం లేదు. మీరు చికెన్ తినకూడదు, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. వాటిని కనుక బాగా వండేసి తింటే WHO ప్రకారం 70 డిగ్రీ సెల్సియస్ కానీ అంతకు మించి కానీ, సో ఆ టెంపరేచర్స్ వద్ద కనుక మనం వండి తింటే వైరస్ ఏమీ మనకు రాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. రూమర్స్ ఏమీ నమ్మద్దు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఇది ఉంటుంది, పౌల్ట్రీ ఇవన్నీ కూడా ఏమీ ఇబ్బంది లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో అలాంటి కంటెక్స్లో కానీ చాలా వరకు మనకి ఆ సేఫ్టీ మెజర్స్ అనేటటువంటి మనం తీసుకుంటున్నామా లేదా అన్నది ఇష్యూ. ఆల్రెడీ 7 రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పటికే మనకి స్ప్రెడ్ అయిపోయి ఉన్నది. హ్యూమన్స్కి దీని నుంచి వస్తుంది, కానీ తక్కువగానే ఉంటుంది. ముందుగా మనం మెజర్స్ ఇవన్నీ తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది బర్డ్ ఫ్లూ. మనం దీని గురించి చదువుతూనే ఉన్నాం కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్న పాయింట్స్ చూసేసుకోండి, మనకు తెలిసినవి ఇవన్నీ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. గల్ఫ్ ప్రాంతంలో పీస్ ప్రాసెస్ అనేది స్లోగా బిల్డ్ అవుతుంది, గల్ఫ్ అని అంటున్నారు. సో అంటే ఇక్కడ ఖతార్ అనేటటువంటి చిన్న కంట్రీ ఉందా, ఈ ఖతార్ అనే కంట్రీ, సౌదీ అరేబియా, వీటి మధ్య 2017 నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకని? ఇదిగో ఇరాన్, టర్కీ వీళ్ళతో ఈ ఖతార్ అనే కంట్రీకి ఎక్కువ క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. అవి మనకు ఆపోజిట్ కంట్రీస్, నువ్వెందుకు వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నావని జీసీసీ కంట్రీస్ అన్ని ఖతార్ని అడిగాయి. ఇలా చేయకూడదు, ఇలా అని, మీదేంటి డామినేషన్, నా ఇష్టం అని ఖతార్ అందనమాట. సో ఆ విధంగా ఖతార్ అనేటటువంటిది, ఖతార్తో ఈ కంట్రీస్ అన్నీ కూడా వాటి యొక్క రిలేషన్స్ని కట్ డౌన్ చేసుకోవడం ఇలా మొదలుపెట్టాయి. ఎకనామిక్ టెన్షన్స్ ఇవన్నీ మొదలయ్యాయి. సౌదీ అరేబియా నుంచి ఇటు వెళ్ళడానికి ఫ్లైట్స్ అన్నీ కూడా ఈ ఖతార్ నుంచి వెళ్లకుండా వాళ్ళు బ్లాక్ చేశారు. ఇట్లా టెన్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఖతార్ మీద ఎకనామిక్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ అది అలా నిలబడింది, స్టాండ్ అయింది. సౌదీ అరేబియా పీస్ ప్రాసెస్ కని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 2 కలిసి పీస్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. కానీ ఖతార్ క్లియర్గా నేను టర్కీ, ఇరాన్తో ఉన్న రిలేషన్ని మార్చను అని అందనమాట. సో యుఎస్ఏ మరి ప్రస్తుతానికి సౌదీ అరేబియా అక్కడ ఉన్న రీజన్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళతోనే ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళా కొత్తగా ఎందుకు అని చెప్పేసి పీస్ ప్రాసెస్ని బిల్డ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది మంచిదే. కానీ సౌదీ అరేబియా యొక్క స్ట్రాటజీ ఏంటి అంటే మనకేమీ దీని మీద నష్టం ఉండకూడదు, కోయర్షన్, ఫోర్స్తో ఎప్పుడూ కూడా ఒక కంట్రీని మన వైపు రప్పించుకోలేము, అలాంటి అండర్స్టాండింగ్తో ఈ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించినటువంటిది. డెమోక్రసీలో ఏ విధంగా డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా డెసిషన్ మేకింగ్ తీసుకున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎలా కన్సల్ట్ అవ్వాలి, దానికి సంబంధించి ఇక్కడ రాజస్థాన్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాన్ని ఒక కేస్ స్టడీగా చెప్తున్నారనమాట. ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు
మనకు అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వర్క్షాప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. రైట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది లోకల్ లెవెల్లో వివిధ విలేజ్ లెవెల్లో ప్రతి ఒక్క ప్రాంతంలోనూ వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, బ్యాంక్స్ వీటితో మాట్లాడడము, టైమ్లీ మనీ వెళ్తున్నాయి లేదా, ఏ విధంగా వర్క్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా వీటన్నిటి మీద మాట్లాడడము, ఏదన్నా పాలసీస్ని ఫ్రేమ్ చేయాలి అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టడము, కన్సల్టేషన్స్ చేపట్టడము ఈ విధంగా చేస్తూ ఉంటుంది. ఎస్పెషలీ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా వరకు ఇలా చేస్తూ ఉంటుంది. మనకి తెలిసే ఉంటుంది ఆర్టీఐ కూడా మూమెంట్ అనేటటువంటిది రాజస్థాన్ నుంచే మనకి స్ట్రెంగ్తన్ అయింది. రాజస్థాన్లోనే ఫస్ట్ ఆర్టీఐ చట్టం అనేది తీసుకొని వచ్చారు, అక్కడి నుంచే మనకి ఎక్కువ ఇది వచ్చింది. సో గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయో గవర్నమెంట్ కూడా స్లోగా ఈ ప్రతి ప్రోగ్రామ్ పాలసీని ముందు పబ్లిక్ డొమైన్లో పెట్టడం మొదలుపెట్టింది. ఆ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. డెమోక్రసీలో పీపుల్ యొక్క ఎంగేజ్మెంట్ ఉండాలి. అఫీషియల్స్ గవర్నాన్స్లో మేమే చెప్తే అది వినాలి అన్నది కాదు, పీపుల్తో కూడా ఎంగేజ్మెంట్ ఉండాలన్న విషయం తెలుసుకోవాలి. అప్పుడే డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి సోషల్ మీడియా మరియు సోషల్ మీడియా యొక్క రోల్ ఏంటి, మరి ఎస్పెషలీ డెమోక్రసీలో గవర్నాన్స్లో అన్న కంటెక్స్లో. రీసెంట్గా దీంట్లో ఒక యూఎస్ఏ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నానండి. దీంట్లో యారోస్ పారాడాక్స్ అంటున్నారు. యారోస్ పారాడాక్స్, కెన్నెత్ యారో అనేటటువంటి ఒక మ్యాథమెటిషియన్ అనమాట. ఈయనేం చెప్తున్నారంటే ఏదైనా ఒక ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్కి సంబంధించిన డేటా మొత్తాన్ని పరిశీలించి ఏం థియరీ చెప్పారంటే ఏదైనా ఒక ఎలక్షన్స్ జరిగినప్పుడు మనకి రెండు డామినెంట్ ఐడియాస్ ఎవరైతే ఉంటుందో నాన్ డామినెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ ఒకళ్ళేమో వార్కి వెళ్ళాలి అని, ఒకళ్ళేమో వార్కి వద్దు అని చెప్పే గ్రూపు. వార్కి వెళ్ళాలి అవసరమైతే అన్న వాళ్ళని వార్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అన్న మైనారిటీ కొంతమందే ఉంటారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వార్కి వెళ్ళాల్సిందే, మా వాళ్ళు వచ్చినా రాకున్నా అని. సో వీళ్ళు వార్కి వెళ్ళాల్సిందే అన్న వాళ్ళకి అవసరమైతే వెళ్ళాలన్న వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ ఇప్పుడున్నటువంటి టైంలో అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది. అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు, 8 సెకండ్స్ అటెన్షన్ స్పాన్ అనేది మన బ్రెయిన్కి ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒకటి చదివినప్పుడు జస్ట్ అట్లా చదివి పక్కన వదిలేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే కాలిఫోర్నియా అనేటటువంటి యుఎస్కి సంబంధించిన ఎగ్జాంపుల్సే ఉన్నాయండి, అందుకే ఇక్కడ చెప్తున్నాను. ఇవి మనకు కూడా వర్తిస్తాయి, మన ఇండియాకు కూడా. కాలిఫోర్నియాలో ఊబర్ వీటికి సంబంధించినటువంటి డ్రైవర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు వాళ్ళని ఓన్లీ కాంట్రాక్ట్ వర్కర్స్గానే పరిగణించాలి, వాళ్ళని ఎంప్లాయీస్గా పరిగణించకూడదు అన్నది ఊబర్ ఇలాంటి కంపెనీస్ యొక్క ఇదన్నమాట. దానికి సంబంధించి ఒక రెఫరెండం పీపుల్ ఎస్ ఆర్ నో అన్నటువంటి ఓటింగ్ లాగా పెట్టారు. యాక్చువల్గా కాలిఫోర్నియాలో కొంత లెఫ్ట్ సెంట్రిక్ ఓట్సే ఎక్కువ. సో అలాంటప్పుడు వాళ్ళు మామూలుగా అయితే ఐడియల్ కేసులో ఏం చేస్తారనుకుంటాం, లేదు వాళ్ళని ఫుల్ ఎంప్లాయీస్గా పరిగణించాలి, అప్పుడే వాళ్ళకి లేబర్ రైట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి అనుకుంటాం. కానీ ఈ సోషల్ మీడియా ద్వారా ఈ పెద్ద కంపెనీస్ చేపట్టిన క్యాంపెయిన్స్ వీటన్నిటిలో ఫస్ట్ కొన్ని లైన్స్ ఇదిగో వాళ్ళు కాంట్రాక్ట్ వీటి ద్వారా ఉండడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయన్నది ఫస్ట్ ఒక 2-3 లైన్స్లో పెట్టేసి ఆ తర్వాత విషయాన్ని చెప్తూ వచ్చారు. కానీ మన అటెన్షన్ స్పాన్స్ ఇవన్నీ తక్కువ. సో ఆ క్యాంపెయినింగ్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ మనకి బాగా పెరిగింది. అటెన్షన్ స్పాన్ తక్కువ, ఓన్లీ ఆ ఫస్ట్ 2 లైన్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ చూడడము, ఓకే ఇది మంచిదే అనుకోవడము. దాంతో ఈ పర్టిక్యులర్ ఓటింగ్కి సంబంధించి వద్దు కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ వాళ్ళని చూడాలి అన్నదానికి ఓటేశారు. ప్రిడామినెంట్లీ అక్కడ లెఫ్ట్ లీనింగ్ పార్టీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ అలా ఓటేశారు. అదే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ఏజ్లో పారాడాక్స్. జస్ట్ ఏదో పైన చూసి మనం దాన్ని బిలీవ్ చేస్తూ ఉంటాము, దాని గురించి ఆలోచించడము సమాలోచనత్వం చేయడం అనేది ఉండదు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో మనందరినీ ఇంపాక్ట్ చేస్తున్నటువంటిది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఆలోచించాలి దీని గురించి. నెక్స్ట్ ఆర్టికల్ జెండర్ ఈక్వాలిటీకి సంబంధించింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ ఎస్ఏ వీటిలో మనకు బాగా యూజ్ అవుతాయి. గవర్నాన్స్, సోషల్ జస్టిస్ వీటిలో జెండర్ ఈక్వాలిటీ అన్న దాంట్లో చదువుతాం. రీసెంట్గా మనకి తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి తమిళనాడులో రకరకాల పార్టీస్ రకరకాలుగా అనౌన్స్మెంట్స్ చేస్తున్నాయి, మేము ఇచ్చేస్తాం పదవిలోకి వస్తే అని. అలా మన కమల్ హాసన్ గారి పార్టీ మేము పదవిలోకి వస్తే విమెన్ ఎవరైతే
మనకి ఇంట్లో వర్క్ చేస్తున్నారని మనం అనుకుంటాము, కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళకి గాను మేము పే చేస్తాము అన్నారు. చూడ్డానికి అది మంచి మెజరే అనిపిస్తుంది కదా, మంచి మెజరే, వాళ్ళ రికగ్నిషన్ ఇస్తుంది అని. కానీ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ ఏదైతే ఉందో ఆ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ అనేది ఎందుకు విమెన్ మాత్రమే ఎక్కువ చేయాలి? రైట్, వర్కింగ్ విమెన్ అయినా సరే, అంటే ఒక ఆమె పని చేసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో పిల్లల్ని చూసుకొని మళ్ళీ ఇంట్లో పనులన్నీ చూసుకుంటున్నప్పుడు ఒక హస్బెండ్ ఎందుకు తనకి ఆమె హస్బెండ్ ఎందుకు తనకి హెల్ప్ చేయకూడదు? అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ అనేటటువంటిది ఓన్లీ విమెన్ మాత్రమే అన్నటువంటి ఐడియా అనేటటువంటిది ఎందుకు మారకూడదు? బోత్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీని ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి దాని ప్రకారం ఏంటి, అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్కి వీటికి మనీ చెల్లించాలి అని. సో అప్పుడు ఐడియా ఏమవుతుంది, అవును విమెన్ ఈ పని చెయ్యాలి, వాళ్ళకి పేమెంట్స్ కూడా ఇస్తాము అని. కానీ ఆ ఐడియా అనేది విమెనే కాదు మెన్ కూడా చెయ్యాలి అన్నటువంటిది ఎప్పుడు వస్తుంది? ఇలా మనం కనుక ఈ ఐడియాని సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ మనీ ఇవ్వడం అనేది, దానికి ఫినాన్షియల్గా ఇవంతా ఇబ్బందే, అది వేరే విషయం ఇంప్లిమెంటేషన్కి వస్తే. బట్ యాజ్ అన్ ఐడియా కూడా అది ప్రాబ్లమాటికే కదా. చూడండి, అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ని రికగ్నైజ్ చేసి ఆమె మీద రెడ్యూస్ చేసి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి మేల్ మెంబర్స్కి కూడా. కానీ అది ఎప్పుడు అవుతుంది? ఇలాంటి ఐడియాలజీ వల్ల అది అవ్వదు కదా అని చెప్తున్నారు. చూడండి, ఇవన్నీ డిఫరెంట్ ఐడియాస్ అండి. వీటన్నిటి గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. రైట్, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మన యుఎస్ఏకి సంబంధించినటువంటిది. మనం ఏమనుకున్నాం, క్యాపిటోల్ హిల్ బిల్డింగ్ అంటే వాళ్ళ పార్లమెంట్ లాంటి బిల్డింగ్, దాని మీద జరిగినటువంటి ఏదైతే మెజర్ ఉందో, అటాక్ ఏదైతే ఉందో, దాని తర్వాత 2 ఆప్షన్స్. ఒకటి 25th అమెండ్మెంట్, 25వ అమెండ్మెంట్ ద్వారా ఎమర్జెన్సీ సిచ్యువేషను. సో ప్రెసిడెంట్ పొజిషన్ని తీసుకోవచ్చు, వాళ్ళ పార్టీ మెంబర్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తాయి. కానీ అది జరగదు, రిపబ్లికన్ పార్టీ మెంబర్స్ ఇంక ఉండేది వారమో ఎందుకులే అని. కానీ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి, ముందు దిగువ సభలో అతన్ని తొలగించడానికి కోసం ఒక రిజల్యూషన్ని పాస్ చేస్తే దాన్ని ఎగువ సభ, వాళ్ళకి కాంగ్రెస్ అండ్ సెనేట్ అని 2 ఉంటాయండి. మనకి లోక్సభని వాళ్ళు కాంగ్రెస్ అంటారు, మనకి రాజ్యసభని వాళ్ళు సెనేట్ అంటారు. ఇక్కడ పాస్ అయిన తర్వాత ఇక్కడ 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలి, అప్పుడే ఇంపీచ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. కానీ ఇది కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పాసిబులా, నెక్స్ట్ వచ్చే వారంలో అన్నది క్వశ్చన్ మార్కే. కానీ ఇక్కడ ఏదైతే ఇంపీచ్మెంట్కి సంబంధించినటువంటిది ఉందో దాన్ని ఇన్వోక్ చేయడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సింబాలిక్గా అయినా నువ్వు చేసిన తప్పు అన్నటువంటిది చెప్పడం కోసం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. WHO అనే దాని యొక్క ఎక్స్పర్ట్స్ చైనాను విజిట్ చేస్తాము అన్నారు. COVID-19 అసలు ఎక్కడ ఆరిజినేట్ అయింది, దేని నుంచి ఆరిజినేట్ అయింది అని చెప్పేసి. సో ఆ రీసెర్చ్ కోసం మరి ముందు ఇనిషియల్గా చైనా ఒప్పుకోలేదు, ఆ తర్వాత జాయింట్ రీసెర్చ్గా చేద్దాము అని WHO చెప్పింది. ఇది ఒక రీసెర్చ్ ప్రాజెక్టు, ఈ WHO చైనా కలిసి ఒక జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా చేద్దాము అని. అప్పుడు చైనా ఒప్పుకుందనమాట. ఇప్పుడు మనకి తెలుసుకోవాలి అసలు వుహాన్లో ఎక్కడి నుంచి ఇది ఆరిజినేట్ అయినట్టు, ఎక్కడి నుంచి ఇది ట్రేస్ అయినట్టు అని తెలుసుకోవడం కోసం దీని యొక్క స్టడీ అనేది చేపడుతుంది అని చెప్తున్నారు. మరి అసలు ఈ WHO అంటే ఏంటి? యుఎన్ కింద ఉండే స్పెషలైజ్డ్ బాడీ, దాని కింద డిఫరెంట్ రీజన్స్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్స్, పొలిటికల్ అపాయింటీస్ అవ్వడం వల్ల WHO కావాలని చైనాకు ఫేవరబుల్గా ఉంది అంది. ఇలాగా అలా పొలిటికల్ ఇష్యూస్, ఫండింగ్ ఇష్యూస్, కాంట్రిబ్యూషన్స్ తక్కువ, ఓన్లీ అడ్వైజరీ బాడీని అదేం యాక్షన్ తీసుకోలేదు ఫోర్స్ఫుల్గా, అట్లాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. సో రిఫార్మేషన్ అనేది తీసుకోవాలి. USA ఏమో మేము బయటకు వెళ్ళిపోతామని ఆల్రెడీ ఆ క్లాజ్ని ఇన్వోక్ చేసింది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారబోతుంది కాబట్టి మళ్ళీ వెనక్కి రావచ్చు. బట్ ఇలాగ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేయాలి. WHO అనేటటువంటి మల్టీలేటరల్ బాడీస్ స్ట్రాంగ్గా ఉండాలి. ఏ కంట్రీ యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి అవి గురి కాకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది ఒక్కటే అర్థం చేసుకుందాం. RBI గవర్నర్ ఏం చెప్తున్నారంటే మార్కెట్ ప్రైసెస్కి రియల్ ఎకానమీకి గ్యాప్ అనేది తక్కువగా ఉండాలి. అంటే
ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ ప్రైస్ అనేటటువంటిది నార్మల్గా అయితే దాని యొక్క ప్రొడక్షన్ పర్ఫార్మెన్స్ని బట్టి ఉండాలి. కానీ మార్కెట్లో ఆర్టిఫిషియల్గా ఈక్విటీ అంటే షేర్ ప్రైసెస్ పెరుగుతూ దాని యొక్క రియల్ ఎకానమిక్ పర్ఫార్మెన్స్ అనేది దాని యొక్క ప్రొడక్షన్ కానీ కాంట్రిబ్యూషన్ కానీ రియల్ ఎకానమీకి ఈక్విటీకి తేడా ఎప్పుడైతే వస్తుందో అది థ్రెట్ అవుతుంది. అవి సడన్గా పడిపోవచ్చు మార్కెట్స్, లేదా సడన్గా రైజ్ అవ్వచ్చు. అది థ్రెట్ అనేటటువంటిది వస్తుంది. ఇది ఎప్పుడైతే అన్ఈక్వల్గా ఉంటుందో దాన్ని మనం అడ్రస్ చేయగలగాలి. ఎన్పిఏస్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి, వాటిని మనము పెరుగుతూ వెళ్తూ ఉంది, వాటిని మనం అడ్రస్ చేయగలగాలి. ఎకానమీ ఒక్కసారి స్టెబిలైజ్ అవ్వడం మొదలు పెడితే ఈ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ ఇష్యూ అనేది తగ్గుతూ వస్తుంది. బట్ ఈ మార్కెట్లో అసిమెట్రీ ఉందే, దీన్ని మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అది ఇక్కడ చెప్తున్న విషయం. మరి వాళ్ళకి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి కోల్ ఆప్షన్స్ అని చెప్తున్నారు. కోల్కి సంబంధించి కోల్ బ్లాక్స్ అంట, మైన్స్ ఏవైతే ఉంటాయో మైనింగ్ కోసం కంపెనీస్ని పిలుస్తారు. మీరు రిజిస్టర్ చేసుకోండి అని అడుగుతారు. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న దాన్ని బట్టి సింగిల్ విండో క్లియరెన్స్ అంటున్నాం. సింగిల్ విండో క్లియరెన్స్ అంటే ఒక కోల్ మైన్ని స్టార్ట్ చేయాలంటే 19 అప్రూవల్స్ అనేవి కావాలి. ఆ 19 అప్రూవల్స్ని ఒకేసారి ఇవ్వడం అన్నమాట. ఆక్షన్ జరిగినప్పుడే, అంటే వేలం పాట అంటారు తెలుగులో. సో ఈ ఆక్షన్ ఎప్పుడైతే జరిగి ఎవరికైతే కోల్ బ్లాక్ వస్తుందో వాళ్ళకి ఆ కోల్ బ్లాక్తో పాటు అప్రూవల్స్ కూడా ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా అందించడం అన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, టైం అనేది తగ్గుతుంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకునే టైం తగ్గుతుంది. ఆ విధంగా కోల్ ఎనర్జీకి వీటికి యూజ్ అవుతుంది. ప్లస్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మైనింగ్ యాక్టివిటీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ విధమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు. కోల్ మైనింగ్కి సంబంధించి ఆక్షన్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. దీనికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో రాయండి. వాళ్ళ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, రేపు చూద్దాం ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.